ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న జరిగిన మహానాడు 2026 వేదికగా ఒక షాకింగ్ సీన్ తెరపైకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 2 ఏళ్లే అవుతోంది. అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2029 ఎన్నికల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకూడదు, కూటమి ధర్మం అందరూ పాటించాలి అంటూ బాబు గారు క్యాడర్ కు పిలుపునిచ్చారు. అయితే ఇక్కడే పొలిటికల్ సర్కిల్స్ లో ఒకే ఒక్క ప్రశ్న వినబడుతోంది. జగన్ అంటే కూటమికి ఇంకా అంత భయమా? కేవలం 2 ఏళ్లలోనే మళ్లీ జగన్ వస్తారనే వణుకు కూటమిలో మొదలైందా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని చంద్రబాబు గారు అప్పుడే ఆరాట పట్టం వెనుక ఉన్న అసలు గుసగుసలేంటి? మహానాడు వ్యాఖ్యల వెనుక ఉన్న ఆ ఇన్నర్ స్టోరీని ఈ వీడియోలో క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నిన్న జరిగిన మహానాడులో చంద్రబాబు గారి స్పీచ్ ను మనం జాగ్రత్తగా గమనిస్తే అందులో కేవలం విద్యోత్సాహం మాత్రమే లేదు, ఒక రకమైనటువంటి ముందస్తు హెచ్చరిక కూడా ఉంది. 2029లో వైఎస్ఆర్సీపీ రాకూడదు, కూటమి ధర్మం పాటించాలి అని ఆయన ఓపెన్ గా చెప్పారు. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా 2 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి తమ అచీవ్మెంట్స్ చెప్పుకుంటుంది. కానీ బాబు గారు భవిష్యత్ ఎన్నికల గురించి, అది కూడా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. వైసీపీకి క్షేత్రస్థాయిలో ఇంకా క్యాడర్ బలంగా ఉందనే విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే కూటమి నేతలు ఎవరూ రిలాక్స్ అవ్వకూడదని, రాబోయే 3 ఏళ్లు కూడా యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని క్యాడర్ ను అలర్ట్ చేయడానికి ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కంటెంట్ యాంగిల్లోకి వస్తే, చంద్రబాబు గారి ఆరాటం వెనుక ఉన్న అసలు గుసగుసలేంటి? ఏ ప్రభుత్వానికైనా 2 ఏళ్లు దాటిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజంగానే మొదలవుతుంది. సూపర్ 6 హామీల అమలులో వస్తున్న ఆలస్యం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలపై ప్రజల్లో చిన్నగా అసంతృప్తి వస్తోంది. ఇలాంటి టైంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అది మళ్లీ జగన్ కే అడ్వాంటేజ్ అవుతుందనేది చంద్రబాబు గారి లెక్క. జనసేన, బీజేపీ, టీడీపీల మధ్య ఎక్కడైనా చిన్న తేడా వచ్చినా, లేదా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి సీట్లు సర్దుబాటులో అసంతృప్తి మొదలైనా అది వైసీపీకే ప్లస్ అవుతుంది. అందుకే కూటమి ధర్మం అనే పదాన్ని బాబు గారు అంత బలంగా వాడారు. అంటే కూటమిలోని 3 పార్టీలు విడిపోకుండా ఉంటేనే జగన్ ను ఆపగలమనే ముందస్తు ఆలోచన ఇది. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఈ వ్యాఖ్యలపై రివర్స్ కౌంటర్ ఇస్తోంది. చూసారా, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ట్వీట్లు చేస్తూ రోడ్ల మీదకు రాకపోయినా 3 పార్టీల కూటమికి ఏకంగా 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకి అప్పుడే 2029 భయం పట్టుకుంది అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తోంది. నిజానికి జగన్ జూన్ 4 నుండి 2 ఏళ్ల వంచన పేరుతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలు సక్సెస్ అయితే ప్రజల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు పెరుగుతుందనే టాక్ నడుస్తోంది. చంద్రబాబు మహానాడులో చేసిన వ్యాఖ్యలు జగన్ కి రాబోయే పొలిటికల్ మూమెంట్స్ కి ఒక రకంగా ముందే మైలేజ్ ఇచ్చినట్టు అయ్యిందనేది పొలిటికల్ అనలిస్టుల విశ్లేషణ. ఫైనల్ గా చూస్తే చంద్రబాబు వ్యాఖ్యలు కేవలం భయం వల్ల వచ్చినవి కావు, అది ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం నుండి వచ్చిన ఒక ముందస్తు పొలిటికల్ స్ట్రాటజీ. కూటమిలో గ్రూపు రాజకీయాలు పెరగకుండా వ్యతిరేక ఓటు చీలకూడదనేది ఆయన ప్లాన్. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం జగన్ అంటే కూటమికి ఇంకా భయం పోలేదు అనే సిగ్నల్ వెళ్ళింది. మరి మీరేమంటారు? చంద్రబాబు అన్నట్టు 2029లో కూటమి మళ్లీ సక్సెస్ అవుతుందా, లేక జగన్మోహన్ రెడ్డి ఈ లోపే పుంజుకుని కూటమికి షాక్ ఇస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మరిన్ని లేటెస్ట్ ఏపీ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.